హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అర కేజీ వంకాయల్ని ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత నాలుగు ఉల్లిపాయల్ని ముక్కలు చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక్కసారి కలపాలి. కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రేవీని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసి అందులో కొద్దిగా వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక్కొక్క వంకాయని నేను చూపించిన విధంగా కట్ చేసి పుచ్చులు ఏమీ లేకుండా చూసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కొద్దిగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఒక్కొక్క వంకాయని మనం మరుగుతున్న నూనెలో వేసుకొని 2 నిమిషాల సేపు మగ్గనిచ్చి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి 3 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసి పోపుని కొద్దిగా వేగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న వంకాయలను వేసి ఒక్కసారి కలిపి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. వంకాయ చిదక్కుండా నెమ్మదిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి గ్రేవీలో స్పైసెస్ అన్నీ వంకాయకి పట్టేలాగా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కొత్తిమీర జల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.